ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ గురించి జ్ఞానం నేర్చుకోవడానికి మేము ఇక్కడ కూడుకొని ఉన్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, అవసరమైన మాటలు, ఈ మాటల ప్రకారంగా మా జీవితాన్ని సరిదిద్దుకోవాల్సిన శక్తి, ధైర్యము, ఈ మాటలను బట్టి జ్ఞానంతో మా జీవితాన్ని నడుపుకుంటూ ముందుకు తీసుకెళ్తూ సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ముందుగా మనం ఒక ప్రశ్నతో స్టార్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈరోజు ప్రశ్న ఏంటంటే, లాస్ట్ ఆదివారం మనం నేర్చుకున్న 10 కమాండ్మెంట్స్ ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడు. రెండోది, విగ్రహాల్ని పూజింపకూడదు, సాగిలి పడకూడదు, అలాంటివి చేసుకోకూడదని సెకండ్ది. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగోది, విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలి. ఇక్కడతో ఏమైపోయింది? ఏ కేటగిరీ అయిపోయింది? సిద్ధాంతపరమైన అయిపోయింది. తర్వాత నైతిక పరమైన, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు. దీనికంటే ముందు ఫస్ట్ స్టార్టింగ్ 5th వన్, తల్లిదండ్రుల్ని సన్మానించాలి. తర్వాత నరహత్య చేయకూడదు, దొంగిలింపకూడదు, వ్యభిచరింపకూడదు, ఎవరిని ఏది పొరుగువారిది ఆశించకూడదు, దేనినైనను నీ పొరుగువారిని దేనినైనను ఆశింపకూడదు. ఇంకోటి ఏదో మిస్ అయింది. ఐదోది, తల్లిదండ్రుల్ని సన్మానించాలి. నరహత్య చెయ్యరాదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, పొరుగు అనేది ఏదైనాను ఆశింపకూడదు. సరేనండి, ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు పాఠం ఏంటంటే, దేవుడు ఎరిగిన మనుషులు ఎవరు? దేవుడు ఎరిగిన మనుషులు ఎవరు? ఈ పాఠం అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దేవుడు ఎరిగిన మనుషులు ఎవరంటే, ఇప్పుడు నేనేమంటానంటే, ఎమ్మెల్యే గారు ఎరిగిన మనుషులు ఎవరు? ఎమ్మెల్యే గారు ఎవరు? ఇది అందరికీ తెలుసు. మరి చింతమనేని ప్రభాకర్ రావు గారికి తెలిసిన వాళ్ళు ఎవరు? ఎవరో కొద్ది మంది తెలుస్తారు, అంతే కదా. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, దేవుడు ఎరిగిన మనుషులు ఎవరు అని అడుగుతున్నాను. అంటే దేవుడి గురించి అందరికి తెలుసు. నాస్తికుడైనా హేతువాదైనా ఎవరికైనా దేవుడు అనే పదం, దేవుడు ఉన్నాడు అనే విషయం చాలా మందికి తెలుసు. కానీ దేవుడికి ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? కానీ మనకున్న ఐడియాలజీ ఏంటంటే, దేవునికి సమస్తము తెలుసు. దేవునికి సమస్తము తెలుసు. ఒక రిఫరెన్స్ చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలెనో ఆయనకు కన్నులకు సమస్తమును మరుగు చేయక తేటగా ఉన్నది. ఇక్కడ ఈ రిఫరెన్స్ బట్టి మనకేం అర్థమవుతుందంటే, దేవునికి తెలియని సృష్టి అంటూ ఏదీ లేదు. మనం ఎవరికైతే లెక్క అప్పచెప్పాలో ఆ దేవునికి మరుగు చేయక, అంటే ఏది కూడా డౌట్ గా. ఒక్కొక్కసారి సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తుంటే క్లారిటీ ఉండదు. ఏంటంటే కొన్ని మిస్ అయిపోతాయి అనమాట. అంటే అంత క్లారిటీ రాదు, లేకపోతే మంచు పట్టినప్పుడు ఒక్కొక్కసారి క్లారిటీ రాదు. అలా కాకుండా దేవునికి ఫుల్ క్లారిటీ ఉందంట. మరి దేవునికి అన్నీ తెలిసినప్పుడు దేవుడే ప్రతిదాన్ని చేశాడు. కనిపించేది తెలుసు, కనిపించింది తెలుసు. దేవుడు హృదయం లోపల ఉన్న తలంపులను కూడా చదవగలడు. మరి ఇలాంటి దేవుడికి ఎరిగిన మనుషులు ఉంటారా? అంటే దేవుడికి అందరూ తెలుసు కదా, ఇంకా తెలియని వాళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ నుంచి మనకి ఏమర్థమైందంటే, దేవునికి ఎరిగిన వాళ్ళు ఉంటారు, ఎరగని వాళ్ళు అని ఉంటారు. ఇప్పుడు దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకోవడం కోసం మనం ఏం చేద్దామంటే, ముందు ఎరగని వాళ్ళ గురించి చూద్దాం. ఎరగని వాళ్ళ గురించి చూస్తే ఎరిగిన వాళ్ళ గురించి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు బైబిల్లో ఎక్కడైనా
దేవుడు మీకు రెఫరెన్స్ బాగా అలవాటై ఉంటుంది, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా చెప్పేయగలుగుతారు. దేవుడు ఎక్కడన్నా నేను వీళ్ళని ఎర్రగును అని చెప్పాడా? ఎక్కడ? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు ప్రవేశించును. ఆ తర్వాత కూడా చదువు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామములో ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామున అనేక అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడును ఎరగను. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎన్నడును ఎరగను, మీరెవరో కూడా నాకు తెలియదండి అని దేవుడు అంటున్నాడు. అంటే ఇది చాలండి. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే ఇక్కడ ఎరగను అన్నదానికి మాట అంటే ఏంటంటే దేవుడు వీళ్ళ తెలుసు అని అనడానికి ఒప్పుకోవట్లేదు. దేవుడికి తెలియంది కాదు, దేవుడికి తెలుసు, కానీ వాళ్ళు నా వాళ్ళు అని అనడానికి దేవుడు ఇష్టపడట్లేదు. అంటే వాళ్ళు చేసిన ప్రవక్తను బట్టి, వాళ్ళు చేసిన ముందు చెప్పిన వాటిని బట్టి చూస్తే ఒకసారి ముందు ఏం చెప్పారంటే ప్రభువా ప్రభువా నేను నీ నామంలో ప్రవచింపలేదా. ప్రవచించడం అంటే వాక్యం చెప్పడం. ఇక్కడ వాక్యం ఎవరైనా చెప్పేయచ్చు, కానీ ఎవరు కరెక్ట్గా చెప్తున్నారో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఒకసారి మా అమ్మమ్మ ఊరు వెళ్ళినప్పుడు పక్కనే చర్చి ఉంటే చర్చి దగ్గరికి వెళ్ళాను. చర్చి దగ్గరికి వెళ్తే చర్చిలో ఇలాగే 2 కుర్చీలు కాదు కానీ ఇంకో కుర్చీ 3 కుర్చీలు ఉన్నాయండి. ఎవరు కూర్చోవట్లేదు. ఆ తర్వాత అవి మాత్రం స్పెషల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇవి కుర్చీలు ఎలా ఉన్నాయి, ఇవి కూడా అలాగే ఉన్నాయి. ఈ కుర్చీలు అలాగే ఉన్నాయి, ఆ కుర్చీలు కూడా అలాగే ఉన్నాయి, ఇబ్బంది లేదు. కానీ నేను వెళ్ళిన చోట కుర్చీలు మాత్రం ఎలా ఉన్నాయంటే దాన్ని అలంకరించి చాలా నీట్ గా చాలా స్పెషల్ గా ఉన్నాయి. నేను ఎవరైనా కొత్త పెద్ద వ్యక్తి ఎవరైనా వస్తారేమో అని చూస్తుంటే ఎవరు రావట్లా. ప్రార్థన కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంతకీ ఏంటి అంటే పక్కనున్న ఆవిడ చెప్తుంది ఏంటంటే ఇదిగోండి దేవుడు మన ప్రార్థన సమయంలో ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చి కూర్చుంటారు కాబట్టి 3 కుర్చీలు వేశారు అని. ఓహో, ఇది ఎవరు చెప్పారంటే మా పాస్టర్ గారే చెప్పారని. అంటే చూడండి మనుషులు ఎంత భ్రమకు గురి చేస్తున్నారు. దేవుడు వచ్చి కూర్చుంటాడండి. దేవుడు మన హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాడు. బైబిల్ అదే స్పష్టంగా చెబుతుంది. కానీ నువ్వు లోకాచారంలో ఇవన్నీ చూసి, అంటే మనం లోకంలో ఏం చూస్తామండి, ఏవో కొన్ని వస్తువుల్ని పూజించడం చూస్తాం, దానిలో ఉన్నట్టుగా ఆ చెట్టులో ఉన్నట్టుగా సంథింగ్ అలా ఎలాగైతే చూస్తామో వీళ్ళు కూడా అవే ఆలోచనలు తెచ్చుకుని ఈ కుర్చీలో ఉంటాడు, ఇక్కడికి వస్తాడు, ఇక్కడ ఉంటాడు అనే ఇలాంటివి. అంటే మిగతా రోజుల్లో ఎక్కడ వీళ్ళతో పాటు దేవుడు ఉండడు అనమాట. ఓన్లీ ఆ ప్రార్థన 2 గంటలు 3 గంటల సమయంలో మాత్రమే దేవుడు ఇక్కడ ఉంటాడు, భక్తిగా ఉండాలి. అదే హృదయంలో ఉన్నారు అని అనుకుంటే ఎంత బాగుంటుంది. కానీ అలా కాకుండా ఇలా జరుగుతున్నాయి. ఇంకా యూట్యూబ్ లో ఒక వీడియో చూసానండి నేను. దానిలో ఒక ఆయన ఇలాగే చెబుతూ ఉన్నాడు అన్నమాట. మధ్యలో అని ఊదుతున్నాడు. ఏంటి ఊదుతున్నాడంటే పరిశుద్ధాత్మను ఊదుతున్నాడంట. ఎందుకని? యేసుక్రీస్తు మీ మీదకి ఊదుతున్నాను అనే అర్థం వచ్చేట్టుగా కొన్ని సందర్భాల్లో వాడి బైబిల్లో ఉంటుంది కదా. అంటే నేను కూడా ఏం చేస్తున్నానంటే పరిశుద్ధాత్మను ఊదుతున్నానని ఊదుతున్నాడు. అంటే ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ చెప్పిన లిస్ట్ లో కూడా దేవుడు నేను ఎరగను అన్నారు చూసారా, వాళ్ళ లిస్టు ఇలాగే ఉంటుంది. ఇంకొంతమంది చూస్తే ఈ వరకు కొన్ని పాత వీడియోల్లో చూస్తే ఇంచక చక్కగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఏమన్నా అనారోగ్యం వస్తే మంచిగా ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నీటి కాలంలో ఏమంటున్నారు? టచ్ అంటే రోగం వెళ్ళిపోతున్నట్టు, స్వస్థత జరుగుతున్నట్టుగా చాలా చేస్తున్నారు. నిజంగా అక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అయినా అయి ఉండాలి. అంటే ఎలా జరుగుతుందండి, వీళ్ళు అలా వెళ్తున్నారు, అలా పట్టుకుంటున్నారు, పట్టుకొని కూడా పట్టుకోవట్లేదు, ఇలా అంటే కింద పడిపోతున్నారు. ఇదంతా చూస్తే ఒక్కసారి మనం పేతురు గారు, పౌలు గారు వీళ్ళ చేసినవి చూస్తే వాళ్ళు ఏం చేశారు? పేతురు గారు ఒకసారి దేవాలయం ముందు పుట్టినప్పటి నుంచి కుంటివాడిని ఏం చేశారు?
నడిపించాడు. ఏం చేస్తుంటే లేపాడు. వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే పడగొడుతున్నారు. అంటే ఎంత డిఫరెంట్ గా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరిని గురించి దేవుడు ఏం చెబుతున్నాడంటే ఇదే అధ్యాయంలో 15వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడంటే నేను ఎరగను. ఇక్కడతో ఇలా చెప్పుకుని వెళ్ళిపోతే ఒక కేటగిరీ చాలా ఆనందంగా ఉండొచ్చు, ఇంకొక కేటగిరీ అంత బాధ్యతగా ఉండకపోవచ్చు. నేనేమంటున్నానంటే ఇప్పుడు చెప్పిన కేటగిరీ అంతా ఎవరి గురించి చెప్పాను నేను? ఎరగని వారి గురించే. కానీ బోధకుల గురించి చెప్పాను, విశ్వాసుల గురించి ఏం చెప్పలేదు. కానీ ఒక విషయాన్ని మనం చూద్దాం ఈరోజు. అంటే విశ్వాసులకున్న బాధ్యత ఎలా ఉండాలి, ఇక్కడ బోధకుల గురించి క్లారిటీ వచ్చేసింది. ఏంటి? ఒకవేళ కానీ ఇలాంటి తప్పు పనులు తప్పుగా బోధిస్తే నీకు మరి కఠినమైన శిక్ష ఉంది, అబద్ధ ప్రవర్తనలు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని కూడా దేవుడు చెప్పాడు. ఇప్పుడు విశ్వాసుల పరిస్థితి ఎలా ఉండాలి, లేకపోతే విశ్వాసుల ఆలోచన ఎలా ఉండాలి, విశ్వాసులు ఎంత జాగ్రత్తగా ఉండాలో పాత నిబంధనలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అది అప్పటి వరకు ఇజ్రాయేల్ కలిసిగా ఉండి, అప్పుడు ఎప్పుడైతే రెహబాము చేసిన పనుల వలన ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. ఆ రెహబాము కాలంలో విడిపోవడం జరుగుతుంది. అప్పుడు ఇజ్రాయేల్ మొదటి రాజు ఎవరు? సంయుక్తంగా ఉన్నప్పుడు సౌలు, తర్వాత దావీదు వస్తాడు, తర్వాత సొలొమోన్ గారు వస్తారు, తర్వాత రెహబాం వస్తాడు. రెహబాం టైంలో విడిపోతారు. యెరోబాం టైంలో రెహబాం టైంలో విడిపోతారు. అప్పుడు యూదులకేమో రెహబాం ఉంటాడు, ఇజ్రాయేల్కి యెరోబాము రాజుగా ఉంటాడు. ఈ యెరోబాము రాజ్యం దేవుడే చెప్పిస్తాడు, ఇలా నీకు ఇస్తున్నానని చెప్పి వస్తుంది. వచ్చిన తర్వాత ఏమనుకుంటాడంటే అందరూ కూడా ఎక్కడికి కూడుకోవాలంటే యెరూషలేములో సొలొమోన్ కట్టిన దేవాలయంలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడం అనేది ఒక ఆచారంగా ఉండేది. అప్పట్లో పాత నిబంధనలో దేవాలయం, యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇలా బలులు అర్పించడానికి ఇలాంటి వాటికి యెరూషలేములోకి వెళ్ళిపోతే వీళ్ళందరూ మళ్ళీ ఎప్పుడైనా యూదా రాజ్యం వైపు తిరిగిపోతారేమో అని యెరోబాము అనుకుని ఏం చేస్తాడు? దూడను తీసుకొచ్చి, అసలు ఐగుప్తులో మిమ్మల్ని కాపాడింది ఎవరు అనుకున్నారు? ఈ దూడలే అని చెబుతాడు. చెబితే ఇదిగో ఇంకా బలిపీటలు అంటే దానికి వెంటనే చేసేది ఏంటి? బలులు అర్పించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటిదే ఒకసారి బలులు అర్పిస్తాం జరుగుతున్నప్పుడు ఒక దైవజనుడు యూదా దేశం నుండి ఎక్కడికి వస్తాడంటే ఈ బేతేల్లోకి వస్తాడు. బేతేల్లో ఈ బలిపీఠం ఏదైతే యెరోబాం కట్టించాడో, ఈ బేతేల్లో యెరోబాం కట్టించిన ఈ బలిపీఠం దగ్గర ఆయన ఒక మాట అంటాడు, అది చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం 13 మొదటి నుంచి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చును. ధూపము వేయుటకు యెరోబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవించినదేమనగా, దావీదు సంతతిలో, నేను చదివేస్తానండి, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలిగిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. ఇప్పుడు యెరోబాము ఎప్పుడైతే ఈ మాట విన్నాడో, దైవజనుడు ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో వెంటనే కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడంటే తన చెయ్యి చాపి పట్టుకోండి వాడిని అన్నట్టుగా చెబుతాడు. ఒకసారి అది కూడా చూద్దాం. అందుకు రాజు 6వ వచనం, నా చెయ్యి దానికంటే ముందు 4వ వచనం మధ్యలోంచి ఉంటుందండి. బలిపీఠము యొద్ద తన చెయ్యి అతడు చెయ్యి చాపిన చెయ్యి ఎండిపోయాను. దాని వెనకను తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయాను. ఇక్కడ ఎప్పుడైతే శక్తి లేకపోయినప్పుడు వెంటనే వేడుకుంటాడు ఆ దైవజనుడు ఏమని, నన్ను క్షమించి ఇదిగో దేవుడికి మళ్ళీ ప్రార్థన చేసి నా చెయ్యి బాగు చెయ్యి అని ప్రార్థన చేస్తాడు. అలాగే ఆయన
ప్రార్థన ఆలకించబడుతుంది, అతని చెయ్యి మామూలుగా అయిపోతుంది. ఇక్కడ వరకు దైవజనుడు చేసింది కానీ యెరోబాము అడిగింది కానీ ఒకసారి ఆలోచిస్తే ఏమన్నా సస్పిషియస్ గా ఉందా? అంటే ఏమన్నా విచిత్రంగా మీకు ఏమైనా అనిపించిందా? అతను తప్పు చేశాడు, ప్రవక్త వచ్చి చెప్పాడు అంటే ఒక దైవజనుడు అనుకోండి, వచ్చి చెప్పాడు, విన్నాడు, ఆ తర్వాత ఎప్పుడైతే తప్పు చేశాడో చెయ్యి పోయింది, తర్వాత చెయ్యి సంపాదించుకున్నాడు. ఇక్కడ వరకు నాకు ఏం తప్పు అనిపించలేదు. ఇప్పుడు యెరోబాము ఏం చేస్తాడంటే, ఇంత మంచి ఉపకారం చేశాడు కాబట్టి నా దగ్గరికి వచ్చి భోజనం చేయని చెప్తాడు. అప్పుడు ఈ దైవజనుడు ఏం చెప్తాడంటే, ఇదిగో దేవుడు నాకు ఏం చెప్పాడంటే బేతేల్లో భోజనం కానీ పానం కానీ ఏమీ చేయొద్దన్నాడు, తాగడం కానీ తినడం కానీ ఏమీ చేయొద్దన్నాడు, తిరిగి వచ్చేయమని చెప్పాడు అని. ఏదైతే నువ్వు వచ్చావో ఆ మార్గం గుండా కాకుండా వేరే మార్గం గుండా రమ్మని చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడు ఈ దైవజనుడికి చెప్పాడు. ఇప్పుడు ఇతను ఎప్పుడైతే యెరోబాము అడిగాడో అప్పుడు ఈ దైవజనుడు ఏమంటాడంటే, ఇదిగో నీ ఇంటిలో సగం ఇచ్చినా కూడా నేనేం చేయనంటే యెహోవా భోజనం చేయను, నేను వెళ్ళిపోవాలని బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏమైనా తప్పు అనిపించిందా మీకు? ఇప్పటి వరకు ఏమనిపించలేదు. ఇప్పుడు నెక్స్ట్ పారా 11వ వచనం. బేతేలులో ప్రవక్త యగు ఒక ముసలివాడు కాపురముండెను, అతని కుమారుల్లో ఒకడు వచ్చి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ అందరికి తెలుసు పాస్ట్ అంటూ ఎవరు ఉండరు, అందరూ కూడా ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ విశ్వాసులే, పోనీ అందరూ పాస్టర్లే అని అనుకుంటే ఆ సెన్స్ లో ఒకసారి మీరు ఈ విషయాన్ని ఆలోచిస్తే ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఈయన ఎవరంట? ముసలి వాడంట, అంటే చాలా సీనియర్ ప్రవక్తగా మనం అనుకుందాం. కొంచెంసేపు ఇందాక వచ్చిన వాడు జూనియర్ అనుకుందాం. జూనియర్ ప్రవక్త ఉన్నాడు, సీనియర్ ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందంటే, బేతేల్లో ఈ విషయం అన్ని జరిగింది కదా, ఈ ముసలి ప్రవక్త సీనియర్ ప్రవక్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమారులు వచ్చి జరిగిందంతా ఈ సీనియర్ ప్రవక్తకి చెబితే ఆయన ఏ మార్గం గుండా వెళ్ళాడని అడుగుతాడు. అడిగి తెలుసుకుని గాడిదకు గంత కట్టి అటువైపుగా వెళ్తాడు అనమాట. వెళ్ళి ఆ జూనియర్ ప్రవక్త దగ్గర ఆగుతాడు. ఆగి ఏం చెప్తాడంటే, ఇదిగో చదువుదాం 14వ వచనం. మస్తకి వృక్షము కింద అతను కూర్చుని ఉండగా చూచి, యూదా దేశము నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయగలనగా. ఇప్పుడు సీనియర్ ప్రవక్త అడుగుతున్నాడు ఏమని? మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని అడుగుతున్నాడు. ఇతడు ఏం చెప్పాలి? అతడు కూడా అదే చెప్తాడు. చూడండి ఒకసారి అతను ఏం చెప్తాడు. అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయిదని చెప్పాను. ఇది కూడా బానే ఉంది కదండి. ఇతను ఇచ్చిన ప్రత్యుత్తరం కూడా బానే ఉంది. ఇక్కడ వరకు బానే ఉంది. ఇప్పుడు 18వ వచనం. అందుకతడు నేను కూడా నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతడు నీ ఎంటకు తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతడితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. ఇక్కడ ఇప్పుడు ఈ సీనియర్ ప్రవక్త ఏమన్నాడంటే, దేవదూత చెప్పింది ఇదిగో, దేవుడు స్పష్టంగా ఏం చెప్పాడంటే, ఎక్కడ బేతేల్లో నువ్వు తినద్దు, తాగద్దు, నువ్వు వచ్చిన మార్గంలో కూడా రావద్దు, వేరే మార్గం గుండా రమ్మన్నాడు. అలాగే బయలుదేరాడు. మస్తకి వృక్షం దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే సీనియర్ ప్రవక్త వచ్చాడు, సీనియర్ పాస్టర్ గారు వచ్చారు. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో నాకు దేవదూత రాత్రి కల్లో ఒకటి చెప్పింది అన్నట్టుగా ఈయన కూడా ఏం చెప్తున్నాడు, దేవదూత ఒకటి నాకు కనబడి ఏం చెప్పిందంటే ఇతను అన్నపానముల కోసం ఉంటాడు, అతని దగ్గర తీసుకొచ్చి అన్నపానములు పెట్టు అన్నట్టుగా చెప్పాడు. ఇతడు ఏం చేయాలి? ఎందుకంటే దేవుడు స్పష్టంగా ఏం చెప్పాడంటే తిరిగి వచ్చేయమని చెప్పాడు. అక్కడ ఏం చేయొద్దని చెప్పాడు.
ఇప్పుడు నీకు వాక్య విరుద్ధమైన మాట ఒకటి నీకు కనిపిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆగిపోవడం మంచిది. ఇప్పుడు అన్నం తినకపోవడం వల్ల నీకేం ఇబ్బంది లేదు కదా. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నీకు సమాధానం ఇవ్వడా? దేవుడే కదా నేను పంపాడు. ఇవేమీ చేయకుండా ఏం చేశాడు? తినేశాడు. అంటే ఇప్పుడు సీనియర్ ప్రవక్తని పాస్టర్ అనుకోండి, జూనియర్ ప్రవక్తని ఒక విశ్వాసం అనుకోండి. ఇప్పుడు మోసం చేశాడు, మోసపోయింది ఎవరంటే జూనియర్ ప్రవక్త. ఇప్పుడు అబద్ధం ఆడడం తప్పే, అతనని దేవుడు ఎరగడు. ఆ సీనియర్ ప్రవక్త గురించి వదిలేయండి, ఎందుకంటే బోధకుల గురించి ఆల్రెడీ చెప్పేసుకున్నాం. మరి ఈ విశ్వాసి పరిస్థితి ఏంటి? ఈ జూనియర్ ప్రవక్త పరిస్థితి ఏంటి చూద్దాం. వెంటనే యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతుంది. 20వ వచనం. వారు భోజనము చేయుచుండగా, అంటే ఇంకా పని కూడా పూర్తవలేదు. భోజనం చేయుచుండగా అంటే కాలు కడుక్కుని తినడం స్టార్ట్ చేసి ఉండొచ్చు. చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యూదా దేశము నుండి వచ్చిన దైవజనులను పిలిచి, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేయుచున్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. అలా తర్వాత బయలుదేరిన తర్వాత ఏమవుతుందంటే 23వ వచనం. మళ్ళీ బయలుదేరి వచ్చేస్తారు. 24వ వచనం చదువుతాం డైరెక్ట్. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతనిని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచియుండెను. సింహమును శవము దగ్గర నిలిచియుండెను. కొందరు మనుషులు ఆ చోటకు వచ్చి శవము మార్గమందు పడియుండుటయు సింహము శవము దగ్గర నిలిచియుండుటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానం తెలియచేయగా మార్గము నుండి అతడు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఈ వర్తమానం వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే, యెహోవా సింహమునకు అతడిని అప్పగించి ఉన్నాడు, యెహోవా సెలవిచ్చిన ప్రకారం అది అతన్ని చీల్చి చంపేనని పలికి అక్కడ సమాధి చేస్తాడు. అంటే ఇతని కళేబరం ఎక్కడికి వెళ్ళలేదు? యూదా దేశం నుంచి వచ్చాడు కదా, యూదా దేశం వెళ్ళలేదు. ఇక్కడ బేతేల్లోనే సమాధి చేయడం జరిగింది. ఇక్కడ విశ్వాస్ ఏమయ్యాడు? సింహం చేత చంపబడ్డాడు. మోసం చేసింది ఎవరు? తప్పు చెప్పింది ఎవరు? దైవజనుడు. పాస్టర్ గారు ఏం చెప్పాడంటే తప్పు చెప్పాడు, శిక్ష ఆయనకి పడింది. ఇందాక అక్కడ చదివాం ఆల్రెడీ. కానీ విశ్వాస నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇతనికి జరిగింది ఏంటి? ఇతను కూడా నష్టపోయాడు. ఒక సింహం తన మీద పడి చంపేసిందంటే, చీల్చి చంపేసిందంటే ఎంత ఘోరం అండి. అంటే ఏం చేయలేదు. మనకి కూడా ఈ రోజు వాక్యం ఇవ్వబడింది. ఇదిగో నీకేం ఫాలో అవ్వాలని తెలుసు, మనకేం ఫాలో అవ్వాలని తెలుసు? వాక్యం ఫాలో అవ్వాలని తెలుసు. అతనికి ఏం తెలుసు? బేతేలు నుంచి వెళ్ళిపోవాలన్నది దేవుని మాట అని తెలుసు. కానీ వెళ్ళాడా? వెళ్తుండగా మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇప్పుడు మనకు కూడా ఏంటంటే ఈ వాక్యంలో ఏముందో అదే ఫాలో అవ్వాలని తెలుసు. కానీ అప్పుడప్పుడు కొన్ని సార్లు ఏం చేస్తాం? ఏమవుతుందిలే అని అనుకుంటామా అనుకోమా? ఇతడు కూడా ఏమనుకుని ఉండొచ్చు? భోజనమే కదా అని అనుకుని ఉండొచ్చు. లేదా ఇతను చెబుతున్నాడు కదా కరెక్టే అని అనుకుని ఉండొచ్చు. అతను ఏం చేయలేకపోయాడు, విచారించలేకపోయాడు. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, రాజుతో బాగానే చెప్పాడు. కానీ ఎప్పుడైతే సీనియర్ పాస్టర్ చెప్పాడో అప్పుడు ఏమైపోయాడు? ఇది కరెక్టేమో అని కరెక్ట్గా ఆలోచించగలిగిపోయాడు. అంటే విశ్వాసులైన మనం కూడా ఏం చేయాలి? ఎవరన్నా ఒకటి చెబితే దాన్ని ఎలా చేయాలి? ఇది కరెక్టా కాదా అని ఆలోచించాలి. ఇలాగే ఒక మంచి మాట రాయబడుతుంది యోహాన్ సువార్త కాకుండా పత్రిక, యోహాన్ గారు రాసిన 2వ పత్రిక 9వ వచనం నుంచి చదువుతామండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవరైతే వాక్యం అందు ఉంటారో వాళ్ళు ఏంటి? తండ్రి యందు నిలిచి ఉన్నవారు కాగా ఎవడైనను ఈ బోధను తేక
అంటే బైబిల్లో చెప్పిన సంగతులు కానీ కొత్త సంగతులు ఏవో ఒకటి తీసుకొస్తారు చూసారా. అంటే ఇందాక నేను చెప్పాను 3 కుర్చీలు వేస్తే ఏమన్నట్టు 3 వచ్చి కూర్చున్నట్టుగా. అలాంటి బోధలు ఏవైతే తీసుకొస్తారో ఎవడైనా ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. ఇందాక ఆయన చేసింది ఏంటి, బేతేల్లో శుభమని చెప్పి ఇదిగోండి తినండి, అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా తినడానికి ముందు ఏం చెప్తారు, శుభమని చెప్పడమే కదా, ముందు మాట కలవడమే కదండి. అక్కడ ఆయన కూడా ఏం చెప్పాడు, నేను కూడా నీ వంటి ప్రవక్తనే అని చెప్పాడు. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే జాగ్రత్తగా చూసుకోండి. ఈ బోధ మీ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇలాంటి బోధ కాకుండా ఎప్పుడైతే మీ బోధ నుంచి డీవియేట్ అయ్యే బోధ మీ దగ్గరికి వచ్చిందో అప్పుడు మీరు జాగ్రత్త పడండి అని బైబిల్ చెప్తుంది. అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి, అలాంటి సహవాసంతో జాగ్రత్తగా ఉండండి అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఏంటంటే దేవుణ్ణి ఎరిగిన మనుషులు ఎవరు అని అనుకుంటూ అసలు ఎరగని వాళ్ళు ఎవరుంటారు అని అనుకుంటే బోధకులు కనిపించారు, విశ్వాసులు కనిపించారు. ఎవరైనా కూడా దేవుని మాటల ప్రకారంగా లేకపోతే దేవుడు ఎరగని వాళ్ళే. ఇందాక బోధకులకి అనే ఒక్కరినే చూసుకుని వెళ్ళిపోతే విశ్వాసుల గురించి మనకి అర్థం కాదు. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఈ ఎగ్జాంపుల్ బట్టి విశ్వాస తప్పు చేసినా, బోధకుడు తప్పు చేసినా దేవుడు అలాంటి వాళ్ళని ఎరగను, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను, అక్రమం చేయు వారులారా నా యొద్ద నుంచి పొండి. ఇదే వాళ్ళకి ఇచ్చే కంక్లూజన్ అనమాట. మరి ఎరిగిన వారెవరు? ఎరిగిన వారెవరు? బైబిల్లో ఒక వ్యక్తి, అంటే ఇందాక వాళ్ళు చేసిన పనులను బట్టి దేవుడు మత్తయి సువార్తలో ఏం చెప్పాడు, నేను మిమ్మల్ని ఎప్పుడు ఎరగనన్నాడు. మరి ఎవరన్నా చేసిన పనిని బట్టి నేను ఇది ఎరిగి ఉన్నాను అని అన్నారని మన బైబిల్లో చూస్తే అబ్రహాం గురించి ఒకసారి దేవుడు నేను ఎరిగి ఉన్నాను అని చెప్తాడండి. అది చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తరువాత తన పిల్లలను, తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అంటున్నాడు. దేవుడు ఏం చెబుతున్నాడంటే అబ్రహాముని నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. కానీ ఎందుకు ఎరిగి ఉన్నాడు అని మనం ఒకసారి అక్కడ చూస్తే అతడు ఏం చేశాడంటే తన ఇంటి వారికి, తన పిల్లలకి ఏం చేశాడంట, నీతి న్యాయాలు జరిగించమని ఆజ్ఞాపించాడంట. ఇప్పుడు దేవుడికి ఎందుకు ఈ విషయం నచ్చింది? నచ్చి దేవుడు ఏమంటున్నాడంటే నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు మనం కూడా 2 గ్రూపులు ఉన్నాయని అర్థమైంది. మీరు ఏ గ్రూప్ లో ఉండాలనుకుంటున్నారు? దేవుడే ఎరిగి ఉన్నాను అనే గ్రూప్ లో ఉండాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు అబ్రహాం ఎలా ఉన్నాడో మనం కూడా ఎలా ఉంటే ఎరిగి ఉన్నామనే దానిలో ఛాన్స్ కొట్టచ్చు కదండి, దానిలో టికెట్ కొట్టచ్చు. అలా టికెట్ రావాలి అంటే అబ్రహాం ఏం చేశారో మనకి క్లారిటీ రావాలి. అబ్రహాం ఏం చేశాడంటే తన ఇంటి వారికి, తన పిల్లలకు ఏం చెప్పాడంటే నీతి న్యాయాలు జరిగించమని చెప్పాడు. అంటే ఒక యజమానుడు ఏం చేస్తున్నాడంటే తన కుటుంబాన్ని నడిపిస్తున్నాడని మనకి ఈ విషయాన్ని బట్టి అర్థం అవ్వాలి, అంతే కదండి. ఈ రోజు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో కూడా అబ్రహాము చేయగలిగింది తన భర్తలో చేయగలుగుతున్నారా? అబ్రహాము ఏం చెప్పాడు ఇక్కడ, అమ్మ ఇలా చెయ్యండి 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 అన్నట్టుగా లేదు. ఇక్కడ ఏముందంటే ఆజ్ఞాపించినట్టుగా ఉందండి. అంటే ఒక కమాండింగ్ పొజిషన్ లో చెబుతున్నాడు. ఏమని? ఇదిగోండి నీతి న్యాయాలు జరిగించాలి అని చెబుతున్నాడు. అంటే ఒక కుటుంబంలో తండ్రి తన కుటుంబాన్ని నడిపించాలి. ఆ తండ్రి ఎలా ఉండాలంటే ఒక వీక్ పర్సన్ గా ఉండకూడదు, ఒక డైనమిక్ పర్సనాలిటీ కలిగి ఉండాలని దీన్ని బట్టి మనకు ఆజ్ఞాపించను అని అంటే దాని అర్థం ఏంటి? చేస్తే చెయ్యండి లేదంటే మీ ఇష్టం అని కాదు. ఆర్డర్ అంటే దానిలో ఏముంటుంది? ఒక అథారిటీ ఉంటుంది. అంటే కుటుంబం మీద ఒక పట్టున్న వ్యక్తి ఏం చేస్తాడు? ఆర్డర్ పాస్ చేస్తాడు. ఇదిగోండి అతను ఏం చెప్తాడంటే ఇదిగో ఇది చెయ్యాలి అని చెబుతాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే అబ్రహాం గారు ఆజ్ఞాపిస్తున్నారనమాట. ఇప్పుడు క్రైస్తవ జీవితాల్లో, ఈ క్రైస్తవ కుటుంబాల్లో ఈ పరిస్థితి ఉందా? ఒకసారి మీరు ఆలోచిస్తే బయట సమాజంలో చూస్తే ఈ పరిస్థితి ఉందా? తండ్రి నిజంగా ఇలా నడిపించగలుగుతున్నాడా? కొన్నిసార్లు మనం వింటుంది ఏంటంటే తండ్రి పుష్ చేస్తూ ఉంటాడు,
ఇంకా ప్రార్థనకి వెళ్ళలేదా అని భార్యని అడుగుతా ఉంటాడు. ఇంతకి తినేందుకు వెళ్ళలేదు? ముందు తిన వెళ్ళి ఏం చెయ్యాలి? అంతే కదండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం ఇంత మంచిగా ఉండి ఏం చేశాడు? వాళ్ళ కుటుంబానికి ఆజ్ఞాపించాడు. అప్పుడు కుటుంబము వింటుంది, ఇతను కూడా మంచిగా ఉన్నాడు. కానీ నీడు జరుగుతుంది ఏంటంటే, తండ్రి ప్రార్థనకి రావాలంటే ఇష్టం ఉండదు, ఇదిగోండి నాకు ఏదో పని ఉంది, ఇలాంటివి ఏవో సాకులు నువ్వు చెబుతూ కుటుంబాన్ని నువ్వెళ్ళు అంటే కుటుంబం నడుస్తుందండి? లేదు. అలాగే ఇక్కడ అబ్రహాం గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, అబ్రహాం మంచిగా బ్రతుకుతూ తన కుటుంబాన్ని ఆజ్ఞాపించాడు ఒక కమాండింగ్ పొజిషన్ లో. ఈ రోజు క్రైస్తవ కుటుంబాలు కూడా ఒక సక్సెస్ఫుల్ లో దేవుడు ఎరిగిన కుటుంబాలుగా ఉండాలి అంటే అతడు తన కుటుంబాన్ని దేవుళ్ళు నడిపించాలి. నడిపించడం అంటే ఒక్క ఈ ఆదివారం ఆరాధన 2 గంటలు తీసుకెళ్ళిపోవడమే కాదు, ఇంటికాడ ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకొని తన కుమారులకి తను చెప్పాలి, ఇంటి వారందరికి ఏం చెప్పాలి? ఇక ఈరోజు ప్రార్థన చేసుకున్నావు, జ్ఞాపకం చేయాలి. నువ్వేం చేయాలి? నడిపించాలి. నీ చేతిలో అధికారం ఉన్నట్టుగా. అంటే ఇప్పుడు సీఎం పోస్ట్ వచ్చిందని నువ్వేం చేస్తావు? అన్ని పనులు చూసుకుంటా ఉంటావు. అదే ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఒక పని చేస్తున్నావు అనుకో, నీకు ఒక అధికారం లేకపోతే నేను ఒక పై అధికారిగా నియమిస్తే అన్ని నువ్వు ఎలా చూసుకుంటావో, దేవుడు నిన్ను కుటుంబానికి యజమానిగా నిర్ణయించాడు కాబట్టి నువ్వేం చేయాలి? ఆ బాధ్యత అంతా నెరవేర్చడంలో నీ కుటుంబం ఎలా ఉంది? దేవునిలో ఉందా, తప్పిపోతుందా? నీ కుమారులు ఎలా ఉన్నారు? దేవునిలో ఉన్నారా, తప్పిపోతున్నారా? అసలు ప్రార్థన అంటే ఇష్టపడుతున్నారా లేదా? నువ్వు ఇంతకీ రోజు ప్రార్థన చేసుకుని నువ్వు ఇష్టపడుతున్నావా లేదా? నువ్వు ఇష్టపడుతూ నీ కుమారుల్ని నడిపించగలుగుతున్నావా లేదా? ఆజ్ఞాపించను అనే మాటలో చాలా అర్థం ఉందని మనం అర్థం చేసుకోగలిగితే, అంటే ఈ విషయాన్ని బట్టి కుటుంబంగా క్రీస్తును లేకపోతే దేవుడు ఎరిగిన ఒక కుటుంబంగా, దేవుడు ఎరిగిన ఒక వ్యక్తిగా ఉండాలి అంటే అబ్రహాం గారు అలా ఉన్నారు. తన విశ్వాసం చాలా బాగుంది. తన కుమారులకు కూడా ఏం చేశారంటే ఆజ్ఞాపించినట్టుగా చూస్తాం. అలాగే ఒకసారి ఈ కుటుంబం గురించి ఆలోచిస్తే, శారమ్మ గారిని కూడా ఆలోచిస్తే, శారమ్మ గారు కూడా ఎలా ఉంటుందండి? ఎక్కడైనా విభేదించినట్టుగా అబ్రహాంతో మనం ఎక్కడైనా చూస్తామండి? లేదు. ఈ రోజు ఒకసారి స్త్రీని ఎందుకు కలిగించాడని మనం ఒకసారి ఆలోచిస్తే, ఎందుకు కలిగించాడు? దేనిలో సహకారం? దేవుని పని అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అప్పుడు ఆదాముని దేవుడు కలిగించాడు. హవ్వని కలిగించే టైంకి ఆదాముకున్న పని ఏంటి? దేవుడు చెప్పిన మాటని చెయ్యడమే. దేవుని పని తప్ప ఇంకేమైనా పని ఉందా? కష్టపడి వ్యవసాయం చేసి ఏమన్నా పండించాలా? తన గురించి ఏమైనా చేసుకోవాలా? బట్టలు కుట్టుకోవాలా? ఇవేమన్నా ఉన్నాయా? లేవు. దేవుడు చెప్పిన పని తప్ప ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు సాటి అయిన సహాయం కావాలని దేవుడు అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? ఏ పనిలో అవసరం అనుకున్నాడు? ముందు అవసరమైంది ఏంటి? దేవుని పని. అంటే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని పనిలో సహకారిగా ఉండాలని స్త్రీకి కలగజేసిన ఒక పనిలో అదొక పని ఏంటి? నువ్వు దేవుని పనిలో సహకారిగా ఉండాలి, అంతేగాని దాన్ని చెడగొట్టే ఒక పరిస్థితిలో ఉండకూడదు. శారా గారు కూడా ఇప్పుడు అబ్రహాం గారిని దేవుడు ఏమన్నాడు? బయలుదేరు, ఈ ఊరి నుంచి బయలుదేరంటే వెంటనే ఎవరికి ఎవరికి చెప్తాడండి? భార్య. ఎవరు చెప్పారండి మీకంటే ఏం చెప్పుంటాడు? అదే ఎక్కడైనా శారమ్మ గారు అలాంటి మాట అన్నట్టుగా మనం ఎక్కడైనా వింటామా? ఇదేంటండి మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఇప్పుడు బట్టలు సర్దు అన్నారు అనుకోండి, అబ్రహాం వచ్చి బట్టలు సర్దు అంటే ఎక్కడికంటే ఊరు వెళ్తున్నామా? లేదు, ఊరే వదిలిపోతున్నాం అంటే ఇదేంటండి అని. అలా కాదు. మరి ఎవరు చెప్పారు మీకు ఊరు వదిలిపోమని? ఎవరు చెప్పారు? దేవునే చెప్పాడంటే దేవుడు నిజంగానే విన్నారండి, మీరు కరెక్ట్గానే విన్నారండి. ఇలా వ్యతిరేకించినట్టుగా వాదించినట్టుగా మనం బైబిల్లో ఎక్కడా చూడలేదండి. ఆవిడ ఎప్పుడు కూడా భర్తను యజమానుడు అని పిలుస్తూ విధేయురాలుగా ఉన్నట్టే బైబిల్లో చూసాం. పేతురు పత్రికలో కూడా ఆవిడ గురించి ఏం రాయబడుతుందంటే, అబ్రహాముని యజమానుడని సంబోధించినట్టుగా మనం చూస్తాం. అంటే ఎంత గౌరవిస్తుంది అంటే. ఒక క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలంటే, తండ్రి ఒక కమాండింగ్ పొజిషన్ లో ఉండాలి, తన కుటుంబం మీద పట్టు కలిగి ఉండాలి, అలాగే తన కుటుంబాన్ని ఆజ్ఞాపించే ఒక స్థితిలో ఉండాలి. భార్య ఎలా ఉండాలి? లోబడి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఈ ఇంటి పని ఏదైతే ఉంటుందో దాన్ని చెయ్యాలి, పిల్లల్ని పెంచాలి, ఇవన్నీ పనులు కూడా ఉంటాయి. ఇకపోతే దేవుని పిల్లల్ని పెంచే పని ఎవరికి ఇచ్చాడు? స్త్రీకి మాత్రమే ఇచ్చాడా? మీ పిల్లలకి కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలు, అంటే ఇద్దరిని
చెప్పినట్టే కదండి. ఒకరికి చెప్పాడా? ఇద్దరికి చెప్పాడు. అదే కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలో పెంచమన్నాడు. అదే చిన్నపిల్లల్ని అయితే ఇంకేం చేయమన్నాడు? చిన్నపిల్లల్ని అయితే బెత్తం వాడైనా చెప్పమన్నాడు. అంతే కదండి. ఇక్కడ కోపం రేఖ అని చెప్పాడు, అక్కడ బెత్తం వాడైనా చెప్పాలి. అంటే నువ్వు చిన్న నుంచి ఏం చేయాలి? భయం పెడుతూనే ఉండాలి. కొంతమంది తప్పు చేసినా కూడా ఎలా చేస్తారంటే ముద్దు చేస్తూ ఉంటారు. అంతే కదండి. గారాబం చేస్తూ ఉంటారు. కానీ అంటే ఏ మాటగా ఆ మాట చెప్పాలంటే అది బైబిల్కి కంప్లీట్ వ్యతిరేకమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు భయభక్తుల్లో పెట్టలేకపోతే తర్వాత పెట్టడం అనేది కష్టం. బాల్య దినములందే ఏం చేయాలి? సృష్టికర్త స్మరణకు తెచ్చుకోమని చెప్పాడు. అంటే నువ్వేం నేర్పించాలనుకున్నావు చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ లో పెట్టాలి. చిన్నప్పుడు ముద్దు చేసి నువ్వు తప్పు చేసినా ముద్దు చేస్తే పెద్ద అయిన తర్వాత పెద్ద పెద్ద తప్పులు చేశారనుకోండి, అప్పుడు కూడా ఏం చేయలేవు, అప్పుడు కూడా లైన్ లో పెట్టలేవు. ఇప్పుడు పెట్టలేనప్పుడు ఇంకా అప్పుడు ఎలా పెట్టగలుగుతామండి? అంటే ఒక కుటుంబ వ్యవస్థ కానీ సరిగ్గా ఉంటే దేవుడు ఎరిగిన మనుషులుగా ఉండగలుగుతామని అబ్రహాం సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సరే, ఒకసారి కంక్లూడ్ చేసుకుంటూ ఇంకా ఒక్క చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే ఎరిగిన వారు అని ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు పొద్దున్న ఇక్కడ మనం భోజనాలు పెట్టుకున్నాం. సర్వేశ్వరరావు అంకుల్ గారు భోజనాలు పెట్టారు. దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? మీరేమనుకుంటున్నారు చెప్పండి. మీరేమనుకుంటున్నారు? అంటే ఎరిగిన అనే సందర్భం గురించి వచ్చింది కాబట్టి ఈ సందర్భం, ఈ కాంటెక్స్ట్ లో మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎరగడానికి లేకపోతే దేవుడు జ్ఞాపకం ఉంచుకోవడానికి ఏమన్నా మీకేమన్నా అనిపిస్తుందా? ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మరుచుటకు అంటే ఎరిగిన అనే మీనింగ్ వస్తుందా రాదా? అంటే దేవుడు ఎరిగిన వాళ్ళ లిస్ట్ లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? ఉపచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి. ఇప్పుడు ఒక కుటుంబంలో చూస్తే వీళ్ళు ఇలా చేస్తుంటే వీళ్ళ పిల్లలకి ఎలా ఉంటుంది? ఇలా చెయ్యాలి, ఇలా దేవుని పిల్లలకు ఉపచారం చేయాలని ఒక మంచి అలవాటు వస్తుందా రాదా? వస్తుంది కదా. అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇలాంటి మంచి పనులు చేస్తూ తన కుటుంబంలో ఉన్న వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ, ఇదిగోండి ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా ప్రార్థన చేసుకోవాలి, ఇలా బ్రతకాలి, ఇది ఇలా సహవాసంలో ఉండాలి, ఇలా ప్రార్థనకి రావాలి, ఇదిగోండి ఇలా మనం ఇలాంటి మంచి మంచి క్రీస్తులు ఇలాంటి డిసిజన్స్ తీసుకోవాలి, ఇలా చెయ్యాలి అనేవి జరుగుతూ ఉంటే పెరుగుతున్న వాళ్ళు ఏం నేర్చుకుంటారు? అలాగే నేర్చుకుంటారు. అలా నేర్చుకుంటూ వెళ్తే దేవుడు ఏం చెప్తాడంటే నేను వెళ్ళి ఎరిగి ఉన్నాను. అబ్రహాం గారు కూడా ఏం చేశారంటే తన ఇంటి వారికి పిల్లలకి నీతి న్యాయాలు జరిగించు అని ఆజ్ఞాపించారు. అది దేవుడికి నచ్చి ఏం చెప్తున్నాడంటే నేను అబ్రహాంను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు. అలాగే మన కుటుంబాన్ని కూడా దేవుడు ఎరిగి ఉన్నాను అని అనాలంటే మన కుటుంబంలో వాళ్ళు కూడా నీతి న్యాయాలు జరిగించాలి. నీతి న్యాయాలు జరిగించడం అంటే ఏంటి అని మీ ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ 6 నెలలు ఆ పాఠాలు చెప్పుకున్నాం కాబట్టి సరే ప్రార్థన చేసుకున్నాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, దేవుడు ఎరిగిన మనుష్యులు ఎవరు అని పాఠాన్ని మేము ఆలోచించాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ముందుగా ఎరగని వారెవరు మేము చూసాం తండ్రి. ఇదిగోండి అబద్ధి బోధకులు ఏవైతే విషయాలు చెప్పారో అవన్నీ మేము చూసాం తండ్రి. బోధకులు మాత్రమే కాదు కానీ విశ్వాసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మీరు రాజుల గ్రంథంలో చూపించిన ఒక ఎగ్జాంపుల్ మేము చూసాం తండ్రి. అలాగే ఇంకా ఎరిగిన వారు ఉండాల్సిన లక్ష్యం ఏంటో ఒకసారి మీరు అబ్రహాం గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ఒక సందర్భాన్ని మేము చూసాం తండ్రి. మీరు అబ్రహాం గారిని ఎరిగి ఉన్నాను అనే సందర్భంలో ఇదిగోండి తండ్రి ఆయన కుటుంబానికి నీతి న్యాయాలు జరిగించాలని ఆజ్ఞాపించినట్టుగా మేము చూసాం తండ్రి. ఇదిగోండి కుటుంబంలో తండ్రి ఒక నాయకుడిగా ఉన్నప్పుడు మీరు చాలా ఇష్టపడతారని, ఇదిగోండి తండ్రి ఇలాంటి సందర్భాలు మా క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఉండాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. అట్టి విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రసాద్ చెప్పినట్లుగా ప్రస్తుతానికి జరిగేది ఏంటంటే
లెంట డేస్, అవునా? శ్రమ దినాలు. చిన్న మాట, యేసుక్రీస్తు సిలువ ఎక్కడానికి ముందు 40 రోజులు శ్రమ దినాలు ఏమన్నా ఏమి చేశాడండి? చిన్న లాజిక్. ఆయన ఎప్పుడున్నాడు 40 దినాల ఉపవాసం అంటే? అసలు సువార్తలోకి రావడానికి ముందు అన్నాడు. లాజిక్ ఏమైనా ఉందండి? ఎందుకు చేస్తున్నారంటే అంతే. ఇప్పుడు ఎవరు నష్టపోతారంటే చేసేవాళ్ళు మనమే నష్టపోతాం. ఇంకోటి, ఉపవాస పండుగలు పేరున్నారు ఎప్పుడన్నా మీరు? అసలు ఉపవాసానికి పండగకి సంబంధం ఏమన్నా? ఉపవాసం చేస్తూ చేసే పండుగ ఏదైనా ఉందా అసలు? ఇలా చూసుకుంటే మనం చాలా చెప్పొచ్చు. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోక మందున మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ యందు భయమే భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి 2 పాఠాలు నేర్చుకున్నాం తండ్రి. దాని ప్రకారం మా యొక్క జీవితాలను మార్చుకుని ఉన్న పరలోక రాజ్యాన్ని చిరభాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఇప్పుడు వచ్చే ఆదివారం నైట్ కొత్త గ్రంథ విభజన అనేది, గ్రంథ వివరణ అనేది చెప్తాను. ఆ రోజు చెప్తా, ఇప్పుడు చెప్పను, చెప్పినప్పుడు చెప్తా.